మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మేము ఎంతో గొప్ప పరిపాలన ఇస్తామని చెప్పి ఈరోజు ప్రతి దానిలో కూడా అవినీతికి తెరలేపారంటే ఈ ప్రభుత్వం ఉన్నది కేవలం దోచుకోవడానికే అన్నది స్పష్టంగా ఈరోజు అర్థమైనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇది పేద విద్యార్థుల వైద్య విద్యపై ఎలాంటి ప్రభావం చూపుతుంది సార్? ప్రజల అవసరాలు గాని, ప్రజల బాగోగులు గాని కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా దోపిడీ చేసుకోవాలి. అందుకనే కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ఈరోజు అప్పులకు చేస్తూ ఈ 23 నెలల కాలంలోనే దాదాపు 3,60,000 కోట్ల పైచిలకు అప్పులైపోయినటువంటి పరిస్థితి. మరి ప్రతి ఒక్క దాన్ని కూడా ఈరోజు ప్రైవేటు పరం చేయాలని చూస్తూ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేసి తద్వారా వెనక నుండి ఈ పార్టీల నాయకులు లబ్ధి పొందాలి, ఈ పార్టీలు లబ్ధి పొందాలనేటువంటి వ్యవహారంలోనే నడుస్తుంది తప్ప అసలైనటువంటి ప్రజా పాలనను గాని, ప్రజల ఉపయోగాల మేరకు పాలన గాని ఈ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా జరగడం లేదు.